నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. యూట్యూబర్ ప్రశ్న రావణ్, ఇప్పుడు ఆ పేరు ఏపీలోని ఒక రాజకీయ వర్గాల్లో ఒక ప్రకంపనను సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఏంటి ఈ ప్రశ్న రావణ్ అని అంటే, ఈ రావణ్ ఆయన పూర్తి పేరు జోసెఫ్. యాక్చువల్గా ప్రశ్న రావణ్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసి ప్రశ్నిస్తుంటాడు. రాజకీయాలకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా కూడా ప్రశ్న అనే దానిపైన పెట్టి ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. సో ఇందులో భాగంగానే మొన్న ఒక 3 days బ్యాక్ ఒక సభలో, కాకినాడలో ఒక సభలో ఆయన ఈ రావణ్ ఎవరైతే ఉన్నారో ఇతను కూటమి ప్రభుత్వం పైన విమర్శలు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. అక్కడ ఏముంది, కోర్టుకు బెయిల్ ఇచ్చింది. అరే ఇంత ఈ స్థాయిలో విమర్శలు చేస్తే అతను బెయిల్ వచ్చింది. మళ్ళీ ఇంకో కేసు పెట్టారు. మళ్ళీ అక్కడ బెయిల్ వచ్చింది. మళ్ళీ ఇంకో కేసు పెట్టారు. మళ్ళీ బెయిల్ వచ్చి 4 కేసులు పెడితే 4 కేసులు బెయిల్ ఇస్తే లాస్ట్కు నిన్న ఉషా కేసు పెట్టేసి అతన్ని మొత్తానికి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. నెల్లూరు జైలుకు పంపించారు. ఏంటి ఆయన మాట్లాడేదంటే, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ని దూషించారని. పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కూడా దూషించారని. అది కూడా తప్పే అనుకోండి. ఇప్పుడు ఏదైనా ఉంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రభుత్వ వైఫల్యాలపైన క్వశ్చన్ చేయొచ్చు. కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది అది కూడా కరెక్ట్ కాదు. అలా దూషించడం అనేది కూడా. ఎందుకంటే వాళ్ళు ఒక పదవిలో ఉన్నారు కదా, రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు. ఆ రకంగా అతన్ని అరెస్ట్ చేశారు. దీనిపైన ఇటు వైసీపీ కావచ్చు, సీనియర్ ప్రకాష్ రాజ్ కూడా విమర్శలు చేస్తున్నారు. అదేంటి, మీరు ప్రశ్నిస్తే గొంతును నొక్కేస్తారా? మీరు ఇలా ఎన్నిసార్లు ఎంతమందిని నొక్కేస్తారు? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు, మీకు ప్రజలే పులిస్ స్టాప్ పెడతారంటూ కూడా ప్రకాష్ రాజు గత 2 రోజులుగా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. దాంతోపాటు వైసీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఇలా అదేంటి, అసలు క్వశ్చన్ చేస్తే మీరు అరెస్ట్ చేసి చేయడం ఎందుకంటే మీ భయపెడుతున్నారా? అంటే కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే మీరు భయపెడతారా? కేసులు పెడతారా? అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే మొన్న కేవీ రెడ్డి అని తెలంగాణకు సంబంధించిన యూట్యూబర్, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అతన్ని ఏంటంటే రెడ్ బుక్ను కోస్తా వక్రీకంగా ఆయన ఎర్ర బుక్ ఏదో బూత్ వర్డ్ వాడారని చెప్పేసి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసుకుంటే ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటూ పోతారు? నిజమే, కరెక్టేనా? మరి వీళ్ళు చేసింది కరెక్టేనా? ఈరోజు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ రకంగా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వీడియోలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి గతంలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు కదా, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. ఈరోజు మరి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు ఆ టైంలో. అంటే ఓన్లీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా కేవలం ఓన్లీ యూట్యూబ్లో ఇలా క్వశ్చన్ చేసి లేదంటే వ్యక్తిగత విమర్శ చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తారా? మరి ఎందుకు వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు కూడా చాలా వరకు చంద్రబాబు నాయుడిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మరొక కొంతమంది వైసీపీ నేతలు, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేశారు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కేవలం వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మరి మనం అట్లా అనుకుంటే ఎందుకు? ఇదే కొడాలి నాని ఉన్నారు కదా, కొడాలి నాని ఎన్ని మాటలు అన్నారు, ముఖ్యమంత్రి గారిని ఎన్ని మాటలు అన్నారు, ముఖ్యమంత్రి గారు సతీమణి గారిని ఎన్ని మాటలు అన్నారు. మరి ఎందుకు కొడాలి నాని అరెస్ట్ చేయట్లేదు? సో ఇలాంటి విమర్శలు కూడా చాలా ఉన్నాయి. సో ఏదైనప్పటికీ ఇట్లా ఈ రకంగా అంటే మరి ఎంతవరకు కరెక్ట్? క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేస్తున్నాం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి నిజంగా క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేశారా, లేక వ్యక్తిగత విమర్శలు చేసినందుకు చేశారా? మరి ఈరోజు రావణ్ అంత పెద్ద నేరం ఏం చేశారు? ఉషా కేసు పెట్టడం అంత నేరం ఏం చేశారు? ఎందుకంటే ఈరోజు చూశాను దాంట్లో పోలీసు దాంట్లో కూడా చూస్తే, స్టేట్మెంట్లో కూడా చూస్తే అతను యువతను రెచ్చగొట్టే విధంగా, ఉగ్రవాదం వైపు వెళ్ళే విధంగా అతను వ్యాఖ్యలు ఉన్నాయని, మావోయిస్టు వైపు వెళ్ళే విధంగా అతను వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి అతన్ని అరెస్ట్ చేశామని చెప్పి దాంట్లో పెట్టారు. కన్ఫెషన్ దాంట్లో చూపించారు ఈరోజు పోలీసులు. ఆ రకంగా ఉగ్రవాదం వైపు వెళ్ళే విధంగా యువతను ఆయన ప్రలోభాలకు గురి చేస్తున్నారని. నిజంగా పరిస్థితి ఉందా? నిజంగా రావణ్ మరి రకంగా చేస్తున్నారా? సో ఇలాంటి అంశాలు మాట్లాడు. ముందుగా కొద్దిసేపటి క్రితమే ప్రకాష్ రాజ్ కూడా మరొక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడింది అనేది ఒకసారి ఆ వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత డిస్కషన్కి వెళ్దాం. అప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిల్ ఇస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్.
ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. రైట్, చూసాం కదా, ఇది లేటెస్ట్గా వీడియో రిలీజ్ చేశారు ప్రకాష్. సో దీనికి కౌంటర్ కూడా బర్ల గణేష్ కూడా ఇచ్చారు, ట్వీట్ చేసి పని పాట లేదు అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. అది నేను ప్రస్తావించాను ఎందుకంటే అవి అన్పార్లమెంట్ వర్డ్గా ఉన్నాయి. సో ఇలాంటి అంశాలకు సంబంధించి మనము చర్చ కంటిన్యూ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి మనకు విజయ్ కిరణ్ గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకుడు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. మరి కాసేపట్లో వైసీపీ నుంచి మనకు శ్రీకాంత్ గారు రాబోతున్నారు, అదేవిధంగా జనసేన నుంచి కూడా సంపత్ నాయక్ రాబోతున్నారు. ముందుగా ఒకసారి కృష్ణాంజనేయులు గారు మీ దగ్గరికే వద్దాం, ఎందుకంటే అందరూ గెస్ట్లు వచ్చినాక వాళ్ళతో మాట. కృష్ణాంజనేయులు గారు, ఏంటి ఈ పరిణామాలు? గత 4 రోజులుగా మనం చూస్తున్నాము, రావణే నడుస్తుంది ఎక్కడ చూసినా. ఏంటి ప్రభుత్వం అంత కక్షగట్టి అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందంటారు? ఎందుకంటే 4 సార్లు అతను బెయిల్ వచ్చింది, ఒక కేసు తెలిసి ఒక పోలీసు లాస్ట్ నేను చివరి ఏదో ఒక సెక్షన్లు పెట్టి ఉషా సెక్షన్ పెట్టి లోపలేశారు. ఏంటి అంత సీరియస్గా ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం యూట్యూబర్ పైన? రాజేష్ గారు నమస్తే. నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. 60 వీక్షకులు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున తన మీద ఎవరైతే విమర్శలు చేస్తారో, తమ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారో, అలాంటి విమర్శలు చేసేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వేధించడం అనేటువంటి దానికి వెళ్ళిపోతుంది. విమర్శలను తట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. యూట్యూబర్ రావణ్ మాట్లాడినటువంటి మాటలు, దళిత క్రైస్తవ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద జరిగినటువంటి సభలో మాట్లాడినటువంటి మాటలతో పాటుగా అతని యూట్యూబ్లో, అతని ఛానల్లో మాట్లాడినటువంటి మాటలు చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు ఉన్నాయి. వాటిని ఎవరూ కూడా సమర్థించేటువంటి అవకాశాలు లేవు. భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 19(1)A ప్రకారంగా మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు మనం భావ ప్రకటన స్వేచ్ఛ ఎదుటి వాళ్ళందరినీ విమర్శించడానికి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళని అవమానపరచడానికి ఉపయోగిస్తే అది చట్టరీత్యా నేరం అవుతుందని ఆర్టికల్ 19(1) ఏం చెబుతుంది? 19(1) భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెప్తే దాని పరిధి దాటితే నువ్వు నేరాలు చేసినట్టు అవుతుంది, నువ్వు దానికి ఆ పరిధి దాటకూడదు, పరిధి దాటితే నీకు కూడా శిక్షలు ఉంటాయి అని చెప్పేసి ఆర్టికల్ 19 క్లాస్ 2 చెప్తుంది. మరి రావణ్ చేసినటువంటి తప్పుకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అతని మీద చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు, ఎవ్వరికి అభ్యంతరం లేదు. అదే విధంగా ఆయన మీద కేసులు కూడా ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుంది అంటారా కృష్ణాంజనేయులు గారు? అదే, ఇప్పుడు ఆయన మీద ఆయన విమర్శలు చేశాడు, అది పరిధి దాటి విమర్శలు చేశాడని భావించింది ప్రభుత్వం. పోలీసులు కేసులు పెట్టారు. కేసులు పెట్టి ఆ కేసు పరిధి ఏమిటి? అది ఏమి 7 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడేటువంటి నేరానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మన చట్టం ప్రకారంగా దానికి ఒక నోటీస్ ఇవ్వచ్చు, పిలిచి విచారించవచ్చు అనే దానికి. అందుకనే కోర్టులో జడ్జి ముందు రావణ్ ప్రవేశపెట్టినప్పుడు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చి నువ్వు ఆయన విచారించండి, ఎప్పుడైనా ఆయనకి రిమాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఈ కేసులో అని చెప్పారు. మన చట్టాలు అవి చెప్తున్నాయి, అలా ఉన్నాయి. అలాగా ఇంకొక కేసు పెట్టారు, మళ్ళీ బెయిల్ వచ్చింది. మళ్ళీ ఇంకొక కేసు పెట్టారు, మళ్ళీ బెయిల్ వచ్చింది. మళ్ళీ ఇంకొక కేసు పెట్టారు, మళ్ళీ బెయిల్ వచ్చింది. ఇలా 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన వాళ్ళ ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే రావణ్ని ఎలాగైనా జైల్లో పెట్టాలి, బెయిల్ రాకుండా చెయ్యాలి. ఏం చేయాలి మరి? అన్ని కేసులు మరి ఈ విధంగా తిట్టారు అనేటువంటి దానికి అని చేసి నేరం అదే తిట్టడమే. మరి ఆ విధంగా మాట్లాడిన దానికి మరి బెయిల్ వస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఇతను బెయిల్ రాకుండా జైల్లోనే పెట్టాలి అని అంటే ఉగ్రవాద నిరోధక చట్టం
ఉప యాక్ట్ కింద అవును. అతని మీద కేసులు పెట్టాలి. ఈ ఉప యాక్ట్ కింద కేసులు పెడితే నేరారోపణలు చేస్తే జడ్జి వెంటనే బెయిల్ ఇవ్వరు. ఆ నేర నిరూపణ అయ్యేంత వరకు బెయిల్ రాదు. కొన్ని నెలల పాటు జైల్లో ఉంచొచ్చు, మన కక్ష తీరిద్ది అనేటువంటి దాని మీద ఉప యాక్ట్ కింద ఈ రోజున కేసులు పెట్టేసి ఆయన మీద పెట్టారు. దాంట్లో ఏం ఆరోపణలు చేస్తున్నారు? ఉప యాక్ట్ కింద హెడ్మా మావోయిస్ట్ పార్టీ హెడ్మా ఎన్కౌంటర్ జరిగినప్పుడు శ్రద్ధాంజలి ఘటించాడట ఈ ప్రశ్న రావడం. మరి మావోయిస్టులు యొక్క అనుకూలంగా మావోయిస్ట్ పార్టీ యొక్క భావజాలానికి అనుగుణంగా మాట్లాడుతున్నాడట. మరి ఇలా అయితే నిజంగానే అదే నేరం అయితే పవన్ కళ్యాణ్ యొక్క వ్యాఖ్యలను ఒకసారి మీరు చాలా సందర్భాల్లో చూడండి. నేను మావోయిస్ట్ పార్టీ నక్సలైట్గా అవ్వాలనుకున్నాను, నక్సలైట్ల గురించి వాళ్ళు దేశభక్తులు అన్నట్లుగా కోపము ఇలాంటి సమాజంలో కోపం ఉన్నప్పుడు నక్సలైట్లు అవుతారు అని నక్సలైట్ భావజానాన్ని ఆయన నేను ఒకప్పుడు నక్సలైట్ని అనేటువంటి విధంగా మాట్లాడాడు. చాలా సందర్భాల్లో మాట్లాడు. మరి ఇదే నేరము పవన్ కళ్యాణ్ కూడా చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉపా చట్టం కింద అతన్ని కూడా మరి జైలుకు పంపాలిగా. మరి కేవలం రావణ్కే ఈ విధమైనటువంటి నేరం ఎందుకు కొట్టేస్తుంది? మొన్న రావణ్ ఆ సభలో మాట్లాడింది, పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాల్లో ఏ భాష అయితే మాట్లాడాడో నా కొడకల్లారా అని చెప్పులు తీసుకొని లేదా మక్కలు కొడతా అని ఇలాంటివన్నీ చెప్పాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడినవి రిపీట్ చేసినట్టున్నారు కదా కృష్ణాంజలి గారు. చేశాడు. మరి అది పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి భాష. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయాడు. డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఏం గుర్తొస్తుంది? భారతీయ న్యాయ సంహితలో ఈ విధంగా మాట్లాడటము నేరం అని చెప్తుంది. అదే విధంగా భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా హద్దులు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన గుర్తొచ్చాయి. ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరిని తిట్టాడు. మరి ఇవన్నీ మరి పవన్ కళ్యాణ్కి వర్తించినటువంటి చట్టము మరి రావణ్కి ఎలా వర్తిస్తుంది? ఇదే ఆంధ్రప్రదేశ్, ఇదే చట్టము. ఈ విధమైనటువంటి దాంట్లో అంటే మీకు అధికారం ఉంటే మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించవచ్చు, మీరు ప్రతిపక్షంలో ఉంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తిట్టొచ్చా? ఇదేమి న్యాయం? అంటే ఈ రోజున రావణ్ మీద పెట్టినటువంటి ఉపా చట్టం అనేటువంటిది ఎందుకు పెట్టారయ్యా అని అంటే అతను జైలు నుంచి బయటికి రాకూడదు, అతను బెయిల్ రాకూడదు అతనికి, అందుకు పెట్టారు. అంటే మీ ఇష్టమేనా? ఇంకా మీ ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకోవచ్చా? ఉపా చట్టం ఏం చెప్తుంది? అట్లా కాదు కృష్ణాంజలి, ఇప్పుడు వ్యక్తుల పరువు ప్రతిష్టలు భంగం కలిగే విధంగా వ్యాఖ్యలు చేద్దాం, మరి అలాంటప్పుడు కేసులు పెడతారు కదా. ఖచ్చితంగా పెడతారండి. మన చట్ట ప్రకారంగా కేసులు పెట్టొచ్చు అని ఉంది. అందుకనే రావణ్ చేసింది తప్పనే చెప్తున్నాను. పెడితే మరి దాంట్లో పోలీసులు విచారించటము, వాళ్ళని నేరారోపణ నిర్ధారణ చేయటము, దాని ప్రకారంగా కోర్టులో ఛార్జ్ షీట్ వేయటము, ఇదంతా కూడా ఉంటుంది. వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి ఆ నేరం కాదు అని మన చట్టాల్లో రాసుకున్నాము. లేదు అని అంటే మరి ఈ విధంగా తిట్టటము, ఒక రావణ్ మాత్రమే తిట్టటం నేరము, పవన్ కళ్యాణ్ తిట్టడం నేరం కాదు, రావణ్ తిట్టినప్పుడు మాత్రము దీన్ని ఉగ్రవాద చట్టం కింద పెట్ట, ఈ విధంగా ఒక చట్టాలు మార్చుకోండి. లేకపోతే ఉన్నటువంటి చట్టం అది 7 ఏళ్ల కన్నా శిక్ష పడదు, దానికి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అందుకని రిమాండ్ ఇవ్వట్లేదు జడ్జి. ఎవరైనా అంతే. మరి ఇప్పుడు మీరు ఈ రోజున మీరు గమనించండి, ఈ విధమైనటువంటి ఉపా చట్టం ఏం చెప్తుంది? తీవ్రమైన నేరాలు చేస్తే ఉపా చట్టం పెట్టకూడదని ఉందండి. దాంట్లో తీవ్రమైన నేరాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, లేదా రేపు, ఇవన్నీ తీవ్రమైన నేరాలండి. వీటికి శిక్షలు వేరే ఉన్నాయి, వీటికి చట్టాలు వేరే ఉన్నాయి. ఉపా చట్టం పెట్టకూడదు. ఉపా చట్టం ఎప్పుడు పెట్టాలి? నువ్వు ఎప్పుడైతే ఏది చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వాళ్ళు అదే మెన్షన్ చేయ కాదండి కృష్ణాంజలి గారు. ఇప్పుడు మీరు దాంట్లో చూసి ఉంటే ఆ చార్ట్ షీట్లో దాంట్లో చూస్తే కన్ఫెషన్ చూస్తే వాళ్ళు అదే కొన్ని యూట్యూబ్ మొత్తము రావణ్కి సంబంధించిన యూట్యూబ్ అంతా కూడా చూస్తే అందులో వాళ్ళు మాట్లాడింది ఏంటంటే మావోయిస్ట్ వైపు వెళ్ళే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండడం, టెర్రరిస్ట్ వైపు ఉగ్రవాదం వైపు వెళ్ళే విధంగా ఆ యువతను ప్రోత్సహించే విధంగా నా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళంతా కూడా సబ్మిట్ చేశారంట. అవన్నీ వాళ్ళు పొందుపరిచారు కదా. అవును రాజేష్ గారు, నేను అదే అంటున్నాను. వాళ్ళ యూట్యూబ్ లో ఉన్నాయన్నీ బయట ఉన్నటువంటిగా, ఇంతకు ముందు నుంచి ఉన్నటువంటియే కదా. మరి ఇప్పుడు ఫస్ట్ కేసులు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టాడు, అలా తిట్టాడు, ఇలా తిట్టాడు అని 4 కేసులు పెట్టారు కదా.
4 కేసులు మరి ముందే ఎందుకు ఉపా ఎందుకు పెట్టలేదంటే 4 కేసుల్లో బెయిల్ వచ్చింది కాబట్టి ఎట్టపోయినా బెయిల్ వస్తుంది ఈ కేసుల్లోనే ఉపా చట్టం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏమి ఇంతకుముందు ఆ యూట్యూబ్ లో లేవు, అవన్నీ ఎప్పుడైనా ఉన్నాయే కదా. ఒకవేళ అదే మీకు ఉపా యాక్ట్ అనేది అట్రాక్ట్ అయింది అనుకున్నప్పుడు ఎప్పుడో పెట్టుండాల్సింది కదా. నేను అదే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ మాట్లాడితే నక్సలైట్ల గురించి పవన్ కళ్యాణ్ ఉపా యాక్ట్ పరిధిలోకి రానప్పుడు ఒకటి కృష్ణాంజనేయ గారు, సరే అది పక్కకు పెట్టి ఒక విషయం మనం మాట్లాడదాము. ఈ యూట్యూబర్స్ విషయంలో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది సొంతంగా ఇప్పుడు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఆయన సొంతంగా వస్తున్న మాటలు అనుకోవచ్చా, లేక దీని వెనక ఎవరైనా రాజకీయ వాళ్ళు శక్తులు ఉండి నడిపిస్తున్నారా? వాళ్ళకు ఫండింగ్ ఎట్లకెళ్ళి వస్తుంది? ఇదంతా ఏంటి, సొంతంగా చేసుకుంటున్నారా లేక దీని వెనక నేనేమంటున్నా టీడీపీకి ఫేవర్గా ఉన్న యూట్యూబర్ల గురించి అయినా ఇటు వైసీపీకి ఫేవర్గా ఉన్నా కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ చూస్తే ఏంటి వీళ్ళు సొంతంగా ఉన్నారు, దీని వెనక ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నట్లు ఎవరైనా రాజకీయ శక్తులని నడిపిస్తున్నాయి అనుకోవచ్చు? రాజేష్ గారు, ఈ రోజున భారతదేశంలో మీడియా అనేటువంటిది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనేటువంటిది నడుస్తున్నటువంటి స్థితి, దీనికి ఉన్నటువంటి ఆధారం ఏంటి? మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగంలో ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)A ప్రకారంగానే మీ ఛానల్ అయినా లేకపోతే శాటిలైట్ ఛానల్స్ అయినా పేపర్లు అయినా న్యూస్ పేపర్లు అయినా అన్నీ అలానే నడుస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ ఈ విధంగా ఎలా నడుస్తున్నాయో ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా డిజిటల్ మీడియా నెట్వర్క్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే దానిలోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, ఒక ఛానల్ పెట్టొచ్చు, వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తీకరించవచ్చు. అయితే ఇక్కడ మీరు అదే భావ ప్రకటన స్వేచ్ఛ పరిధి దాటితే ఖచ్చితంగా దాని మీద వాళ్ళకి శిక్షలు ఉంటాయి, వాళ్ళ తప్పు అనేటువంటి దాని మీద అదే రాజ్యాంగంలో రాదు. ఇది రెగ్యులర్ మీడియాకి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది కొంత మితిమీరుతుంది అనుకోవచ్చా కృష్ణాంజనేయులు గారు? మితిమీరితే ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఇప్పుడు యూట్యూబ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు మెయిన్ మీడియాలో ఒక యూట్యూబ్ లోనో యూట్యూబర్ కి సంబంధించినటువంటి అంశం మాత్రం కాదు. నేను అదే అంటున్నా, ఓన్లీ ఒక యూట్యూబర్ అని కాదు నేను చెప్తున్నా, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ కావచ్చు, ఇది కావచ్చు. నేను చెప్తున్నానండి, ఈ రోజున మీరు ఏ రాజకీయ పార్టీ అయినా చూడండి, మీరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఏంటండి? పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి భాష మనం చూసాం కదా. పవన్ కళ్యాణ్ మొన్ననే చెప్పాడు, మీరందరూ ఎందుకు మాట్లాడట్లేదు నా మీద మాట్లాడుతుంటే అంటే వాళ్ళ పంతం నానాజీ జనసేన పార్టీ ఎమ్మెల్యే అమ్మ నా బూతులు తిట్టాడు ప్రతిపక్ష నాయకుడు. మరి ఆయనకి ఆ భాష అదేమి భావ ప్రకటన స్వేచ్ఛకి వ్యతిరేకమను, మరి బిఎన్ఎస్ చట్టము దానికి వ్యతిరేకం కాదా? అది ఏమాత బిఎన్ఎస్ వర్తించదా పంతం నానాజీకి? పంతం నానాజీ మాట్లాడితే ఏం పర్వాలేదు, అతన్ని ఏం నేను రిస్ట్రిక్ట్ చేయలేను, ఇలానే మాట్లాడాలని చెప్పలేను అని ప్రోత్సహిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంటేనేమో అమ్మో తీవ్రమైన నేరం అని చెప్తున్నాడు. ఏం పంతం నానాజీకి వర్తించని చట్టము రావణ్కి ఎలా వర్తిస్తుందండి? బండారు సత్యనారాయణ మూర్తి అని ఒక అతను ఉంటాడు, ఆ వీడియోలు యూట్యూబ్ లో వింటే ఎంత దరిద్రంగా మాట్లాడాడు రోజా గురించి. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాట్లాడితే ఆయన అంట పవన్ కళ్యాణ్ ప్రోత్సహించాడు, అభినందించాడట, అతను చెప్పాడు. మరి మీరైతే ఎవరైనా తిట్టొచ్చు. మీరు ఇంకోటి గమనించండి, ఈ రోజున ఇప్పుడు కేవీ రెడ్డి అనే యూట్యూబర్ కూడా అరెస్ట్ చేశారు కదా, వాళ్ళ ఆవిడ మీద కూడా కేసు పెట్టారండి రీసెంట్ గా. ఏమనంటే పోలీసులు విధులను అడ్డుకున్నది అని పెట్టారండి కేసు. మరి ఇప్పుడు ఈ రావణ్ అరెస్ట్ చేసిన చోట ప్రతి పోలీస్ స్టేషన్ కి ఓడలు, పోలీస్ స్టేషన్ల మీద జనసేన వాళ్ళు దాడులు చేసినటువంటి. ఓకే అంటే కృష్ణాంజలి గారు మీరేమంటారంటే మీ వర్షన్ ఏంటంటే చట్టం ముందు యూట్యూబర్ అయినా రాజకీయ నాయకుడు అయినా ఎవరైనా సమానమంటారు. పవన్ కళ్యాణ్ అని ఒకటే, రావణ్ ఒకటి విజయ్ కిరణ్ గారు. ఓకే విజయ్ కిరణ్ గారు, ఏంటి అసలు నిజమైన ఎందుకు ఈరోజు ప్రకాష్ రాజ్ వీడియో కూడా చూసాము, కొన్ని సోషల్ మీడియా వస్తూ ఉన్నాను, ఎందుకు రావణ్ మీద ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంది? ఒక సెక్షన్ తప్పితే ఒక కేసు తప్పితే ఒక కేసు, ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కేసులు ప్లీజ్ 5 కేసులు పెట్టాల్సిన ఎందుకు ప్రభుత్వం అంత సీరియస్గా తన పైన తీసుకున్నది? ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి కదా, ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది, మీ ముందు చాలా టాస్కులు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అని ఈరోజు మీరే నాకు తెలిసి అతను హీరో చేశారేమనిపిస్తుంది. సార్, ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు కృష్ణన్న అనేది ఏంటి? ఇప్పుడు కృష్ణన్న కానీ లేదా వైసీపీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అందరూ ఏమంటున్నారు, రావణ్ అనే అతని పైన ఈ చట్టాన్ని ప్రయోగించడం అనేది
చట్ట విరుద్ధం Yes. లేదా కక్ష సాధింపు చర్య దానిలో భాగంగా పెట్టారు, అంతకు మించి ఏం లేదు అంటా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సింది రావణ్ అనే అతని పైన కేసు పెట్టడానికి కారణం ఆయన దళిత క్రైస్తవులకి 1950 ప్రెసిడెన్షియల్ యాక్ట్ని దానికి సంబంధించి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కావాలి అనేటువంటి ఒక స్లోగన్తో పెట్టినటువంటి ఒక మీటింగ్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలకి ఈ ఉపా చట్టం పెట్టలేదు. ఆయన అనేకమైనటువంటి ఆయన మీడియా సొంత యూట్యూబ్ ఛానల్లో వాటి కేంద్రంగా ఈ మావోయిస్ట్కి సంబంధించి కానీ లేదా యువతను ప్రేరేపించడం కానీ రకరకాలైనటువంటి అంశాలని పెట్టి ఆ కేసు పెట్టినటువంటి పరిస్థితి. నిజంగా ఒకటి విజయ్ కిరణ్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ, సరే మీరు అన్నట్లు ఆయన ఆ రోజుల్లో మావోయిస్టు విషయంలో కావచ్చు, అటువైపు వెళ్ళే విధంగా, లేదంటే ఉగ్రవాదం అవన్నీ ఈ రోజు ఎందుకు గుర్తొచ్చాయి? ఆయన అవి చేసిన వీడియోస్ ఈ నిన్న మొన్న ఏం కాదు కదా. ఒకవేళ సరే మనం అట్లా అనుకున్నా కూడా సార్ ఇప్పుడు ఎప్పుడు చేయాలి అనేటువంటిది మీరు నేను నిర్దేశించలేము. అది ఇప్పుడు ఆయన ఒక కేసుకి సంబంధించి అనేకమైనటువంటి చట్టం, ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు క్రైస్తవులకు సంబంధించి కానీ ఒకటి విజయ్ కిరణ్ గారు ఒక్కో పాయింట్ ఇక్కడ, అంటే క్వశ్చన్ చేయడము తప్ప, అంటే క్వశ్చన్ చేసే వాళ్ళను మీరు ఇలా అరెస్ట్ చేస్తారా? ప్రశ్నించే గొంతుల్ని మీరు ఇలా నొక్కేస్తారా? ఎంతమందినని ఇలా అరెస్ట్ చేస్తారని అంటున్నారు కదా అందరూ. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు ప్రకాష్ రాజ్ వీడియో చూసాం, ఎక్కడి దాకా దిగజారిపోతారు మీరు? ఇంకా ఎంత దిగజారుతారు? దిగజారి ఎక్కడి దాకా వెళ్తారు? ప్రజలన్నీ గమనిస్తున్నారు, వాళ్ళే పులి స్టాప్ పెడతారు అనే విధంగా ఆయన వీడియో చేశారు. ఎంతమంది మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ను ఆ రకంగా అన్నారు. ఇంతకుముందు కేవీ రెడ్డి అతన్ని అరెస్ట్ చేశారు మొన్న, మళ్ళీ ఈరోజు ఇతన్ని. అంటే క్వశ్చన్ చేస్తే అరెస్ట్ చేస్తారు అంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారా? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారా? కేవీ రెడ్డి అయినా, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అయినా, లేదా ఇంకొకరైనా వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళు ఏ సెంట్రిక్గా మాట్లాడుతున్నారు అనేటువంటిది స్పష్టంగా అందరికీ ఒక అవగాహన ఉంది. నేను ఇప్పుడు డైవర్ట్ అవ్వటం ఇష్టం లేక కేవలం ఇతని రావణ్ విషయంలో చెప్తాను. రావణ్ వచ్చినటువంటి వేదిక క్రైస్తవులకి సంబంధించి, దళిత క్రైస్తవులకు సంబంధించిన వచ్చిన వేదికలో ఆయన మాట్లాడినటువంటి మాటలు రెండు వర్గాల మధ్య ఖచ్చితంగా చిచ్చు లేపేటువంటి విధంగా, ఎందుకంటే అన్నెసరీగా అసందర్భంగా రకరకాలైనటువంటి వ్యక్తుల పేర్లు తీసుకురావటం, లేదు ఇంకొకళ్ళని ఇమిడియేట్ చేయటం, ఈ విధంగా రకరకాలుగా మాట్లాడాడు. అది పూర్తిగా ఆ ఎజెండా ఏ ఎజెండాతో అయితే ఆ మీటింగ్ని పెట్టారో ఆ మీటింగ్ నుంచి కాకుండా తన సొంత ఇమేజ్ని పెంచుకోవడానికి, తన సొంత ఎజెండాని సక్సెస్ఫుల్గా ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, ఆయన సోషల్ మీడియాలో కట్ల కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం ఉంది. సరే నేనేమంటున్నా, ఒకటి విజయ్ కిరణ్ గారు, ఈ రోజు మీరు చేస్తుంది ఇది మీకు మంచిగా అనిపిస్తుందా? మీకు నెగిటివ్ రావట్లేదా ప్రజల్లో? సరైన నిర్ణయమే తీసుకుంటుంది ప్రభుత్వం అని అనుకుంటున్నారా మీరు? సార్, ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు దళిత క్రైస్తవుల భుజాల పైన తుపాకీ పెట్టి ఎదుటి వాళ్ళని కాల్చేటువంటి ప్రయత్నం. ఆయన పేరేంటి? ఆయన పేరు జోసెఫ్. ఆయన వాడుకలో ఉండేది ఏంటి? రావణ్ అనేటువంటి మాట. ఇవాళ అందరు ఆలోచించుకుంటా ఉన్నారు, రాముడి మార్గం వైపా రావణాసుడి మార్గం వైపా? ఈయన పేరు పెట్టుకోవడంలోనే రావణాసుడి మార్గం అనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పాడు. అంటే ఆ రావణాసుడి మార్గం అంటే ఒకరి మత విశ్వాసాలని కించపరచడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, ఇటువంటి ఎజెండా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసేటువంటి భాగంలో, ఆంధ్రప్రదేశ్లో అలజడులు సృష్టించే భాగంలో దళిత క్రైస్తవుల సభని అతని యొక్క సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నాడు అనేది స్పష్టంగా అందరూ ఒప్పుకున్నటువంటిదే. దానికి సంబంధించిన దానిపైన కేసులు పెట్టే క్రమంలో ఆయనకి గతంలో చేసినటువంటి ఏమన్నా ఈ ఉద్రేక పూర్వతనో లేదా ఉపా చట్టం అట్రాక్ట్ అయ్యేటువంటి విధంగానో ఏమన్నా మాట్లాడి ఉంటే వాటిపైన కేసులు పెట్టి ఉండొచ్చు. ఒకవేళ నిజంగా ఒక విషయం విజయ్ కిరణ్ గారు, ఒక పాయింట్ నాకు తెలిసి మీ దాంట్లో నాకు పేరు కొందరు ఈవెన్ వైసీపీని కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ రాజకీయ విమర్శల కోసం పెట్టినటువంటి కేసు కాదు ఇది, లేదు ఇంకొక విధమైనటువంటి పెట్టినటువంటి కేసు కాదు. ఆయన ప్రశ్నించింది ఏం లేదు, ఆయన వర్గాలను వైషమ్యాలు చిందించడం తప్ప ఏ విధమైనటువంటి 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం ఏ మీటింగ్ అయితే పెట్టారో ఆ మీటింగ్ గురించి ఆయన మాట్లాడలేదు. ఆయనే కాదు, శ్రావణ్ కుమార్ గారు కూడా మాట్లాడలేదు. వాళ్ళిద్దరు సొంత ఎజెండాలతో పెట్టుకున్నటువంటి ఒక
కార్యక్రమంలో ఆయనే కాదండి, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారని విశ్లేషకులు ఉన్నారు, వారు కూడా మాట్లాడారు కదా, వారిపైన ఏమైనా కేసు పెట్టారా? లేదు. అదే మీటింగ్ లో వీళ్ళిద్దరు కాకుండా దరిదాపుగా డజన్ మంది మాట్లాడారు. వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా మాట్లాడారా? కేవలం వీళ్ళిద్దరు మాత్రమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అది కూడా వాళ్ళ సొంత ఎజెండాని ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి విధంగా మాట్లాడారు. కాబట్టి సార్ ఇక్కడ ఒకటి, వాళ్ళు చేయని తప్పుకి ఈ రోజున ఏదో వాళ్ళపైన కేసులు పెట్టారనేటువంటిది పూర్తిగా అసందర్భం. ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళపైన తప్పుడు కేసు అనుకోండి, చట్టం న్యాయస్థానం వారికి అవకాశాలు ఇస్తుంది కదా. అంటే కృష్ణాంజనేయులు గారు ఏమంటారంటే, ఒకటి ఇప్పుడు చట్టం ముందు నేను ఇంతకుముందు అన్నట్లు యూట్యూబర్ అయినా రాజకీయ నాయకులు అయినా ఎవరైనా సమానం కదా. ఈరోజు రావణ్ మాట్లాడింది అక్కడ ఏమి తప్పు మాట్లాడాడు, ఇదే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఆయన రిపీట్ చేశాడు అనేది ఆయన అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఇస్తాను నాయక్ మీకు ఇస్తాను మాట్లాడినటువంటి మాటలు రిపీట్ చేశాడు. రిపీట్ చేయటం కాదు, రావణ్ చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ టయానికి మాట్లాడే సందర్భానికి అప్పటికే ఆయన కుటుంబ సభ్యుల్ని, ఇంట్లో ఉన్నటువంటి పసిపిల్లలని, భార్యలని, ఆయన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ సంవత్సరాల పాటు ఆయన్ని అనునిత్యం కూడా రకరకాలైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చేసి అనేక సంవత్సరాల ఆ ఏదైతే వీళ్ళు టార్గెటెడ్గా ఆయన పైన దాడి చేశారో ఆ దాడిలో నుంచి వచ్చినటువంటి మాట, ఆ సందర్భంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి, అప్పుడు చేసినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినో లేదా బోరుగడ్డ అనిల్నో శ్రీరెడ్డినో లేకపోతే వీళ్ళెవ్వరిని కూడా ఎక్కడా కూడా నిలువరించినటువంటి పరిస్థితి లేదు ఆ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎవరిపైన సరే అగౌరవంగా మాట్లాడితే వాళ్ళపైన కేసు పెట్టి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. మీరు ఎవరిని కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఉదాహరణ నేను ఇప్పుడు చెప్పానంటే ఎప్పుడు మీరు ఆ విషయమే చెప్తారని, నిజమే కదా. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని బూతులు తిడితే లేదా అసభ్యంగా మాట్లాడితే కేసులు పెట్టాం. అటువంటిది ఒకే ఒక్క సంఘటన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక్క సంఘటనను చూపించండి. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే సంపత్ నాయక్ ఒక్క నిమిషం, జనసేన నుంచి సంపత్ నాయక్ వచ్చారు. సంపత్ నాయక్ గారు నమస్కారం అండి. నమస్కారం. సంపత్ నాయక్ గారు చెప్పండి, చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు మాట్లాడినప్పుడు మీరు లేరు అనుకుంటాను. సో ఏం చెప్తారంటే, ఇదే పవన్ కళ్యాణ్ కూడా గతంలో చాలాసార్లు కామెంట్ చేశారు కదా, నాకు మావోయిస్ట్ వైపు వెళ్ళాలని ఉండే, భావజాలాలు నచ్చు, ఈ రకమైన కొన్ని కామెంట్ చేశారు. ఇదే రామన్ కూడా అదే స్టేజ్ మీద ఆయన గతంలో అధికారం లేనప్పుడు ఏ రకమైన కామెంట్ చేశారు, ఎలా క్వశ్చన్ చేశారు, నేను అవే క్వశ్చన్ చేశాను, అదే పవన్ కళ్యాణ్వే రిపీట్ చేశాను కదా అని చేశారు కదా, అందులో ఏం తప్పు మాట్లాడారు అంటున్నారు. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్తే. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు కల్పించింది. ఆ మాటలు అనేది ప్రతి దానికి పరిధి ఉంటుంది. మనము సభ్య సమాజంలో బతుకుతున్నాము. మనం రాజ్యాంగం, వీళ్ళు ఏమంటున్నారంటే రాజ్యాంగం అంటున్నారు. మరి రాజ్యాంగ విలువలను వీళ్ళు ఏం పాటిస్తున్నారో నాకు అది తెలియడం లేదు. ఎందుకంటే మాట్లాడే మాట, ఆ యాస, ఆ భాష అనేది చాలా హుందాగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను ఇప్పుడు మీ ఛానల్ ద్వారా నేను 2 తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు మిగతా ఉన్న టీవీ ఛానళ్ళకు కానీ యూట్యూబ్లకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను జనసేన పార్టీ నుంచి. ఇప్పుడు ఇదే మాట ఈ యూట్యూబర్లు మాట్లాడే మాట, ఇప్పుడు రావణ్ మాట్లాడే మాట మీ 6 టీవీలో ఉన్న మీ రిపోర్టర్లు కానీ లేకపోతే మీ న్యూస్ యాంకర్లు కానీ మాట్లాడితే మీరు హర్షిస్తారా? మీరు మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? లేదు. ఈ భాష ఎవరైనా మాట్లాడతారా? అతను ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అరే పవన్ కళ్యాణ్ నీ నోట్లా అనుకుంటే ఇట్లా చెప్పించేసి అని చెప్పడం, లేకపోతే ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే దేవతల దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు వస్త్రాభరణాన్ని ఇప్పుడు మిమ్మల్ని అమ్మ అనడం వేరు, నీ అమ్మ అనడం వేరు. అది నువ్వు మాట్లాడే మాటను బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న అనేటానే ఒక్కనికే ఎందుకు ఇవాళ ఈ చట్టం ఎందుకు వర్తించింది, అది ఎందుకు వేయబడ్డది? ప్రతిసారి గతంలో కూడా తను 2 ఏంటంటే కేవలం వీళ్ళు ఏంటంటే లెఫ్ట్ భావజాలము లేకపోతే ఇంకో భావజాలం పెట్టుకోను, వీళ్ళు కేవలం ప్రాంతాల మధ్యలో లేకపోతే ప్రజల మధ్యలో లేకపోతే మత విశ్వాసాల మధ్యలో రెచ్చగొట్టడం. అంటే ఒకటి సంపద గారు ఒక పాయింట్ ఇక్కడ అంటే, ఇప్పుడు ఈవెన్ రావణ్ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించారు కాబట్టి అతన్ని
అరెస్ట్ చేశారనుకోవచ్చా, లేక ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు అరెస్ట్ చేశారనుకోవచ్చు? సార్ నేను ఏమంటున్నా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీల పైన నడి రోడ్ల పైన దాడులు చేసిందండి. మీకు అది గుర్తుందో లేదో. ఆ టీడీపీ వాళ్ళ పైన విచక్షణ రహితంగా విజయవాడలో మేబీ గుంటూరులో నాకు అంత ఐడియా లేదు, ఆ కార్ల బిఎండబ్ల్యూ బెంజ్ కార్లలో పోతా అంటే అతనికి ఒక చైర్మన్ కూడా ఇచ్చిండు, దుడ్డులు పెట్టుకొని ఏంటి దాని మీన్స్ పెద్ద పెద్ద కర్రలను పెట్టుకొని కార్లతోని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా గానీ గుద్దుకుంటా మరీ తీసుకొని పోయినరండి. మరి దాన్ని ఏమంటారు? మరి దానిపైన ఎప్పుడు మాట్లాడలేదే. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు అవన్నీ చేశారు కాబట్టే కదా వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు అట్లా చేశారు కాబట్టే కదా వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టి మీకు ఇచ్చింది అధికారము. మేము కూడా అలా చేస్తామంటే ఓకే అంటే ఏం చేశారండి? కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు చెప్తున్నారు కదా, ఎందుకు క్వశ్చన్ చేస్తే మీరు ఆ రకంగా ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఒక కేసు కాదు, 2 కేసు కాదు, 3 కేసు కాదు, 4 కేసులు ఎలాగైనా సరే రావాన్ని అరెస్ట్ చేసి లోపల వేయాలనే ఒక ఎందుకు అంత టార్గెట్ పెట్టుకున్నారు అనేది ఈ రోజు వాళ్ళు అంటుంది కదా. సార్ నేను ఒక్కటే మాట, ఇప్పుడు మనము డిబేట్లలో ఉన్నాము, గౌరవ ప్రధానంగా మాట్లాడుకుంటే ఇప్పుడు కృష్ణాంజనేయులు అన్నగారు కావచ్చు, లేకపోతే విజయ్ కిరణ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ఎవరు మీ ఫేస్ అయితే నాకు కనిపించడం లేదు ఇక్కడ స్క్రీన్ పైన. ఎవరైనా హుందాగా మాట్లాడితేనేమో హుందాగా ఉంటది. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ప్రభుత్వం ఎవడి సొత్తు కాదు, అది ప్రజల సొత్తు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేత ఓటేయించుకొని ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అది. నువ్వు మాట్లాడే మాట చాలా హుందాగా ఉండాలి అంటున్నా. నువ్వు అట్లా అని చెప్పి ఏకవచనాలతోని మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతూ ఇప్పుడు కేవీ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రండి? అరే పావల కళ్యాణం, అరే 3 పెళ్లిళ్ళోడా, లేకపోతే ఈయననేంది లోకేష్ గారిని కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. అరే నీ వ్యక్తిగతంగా హననం చేయడం అది వేరండి, ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించడం వేరు. ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించామంటే ఎందుకు ఎవరు ప్రశ్నిస్తలేరు? చాలా మంది ప్రశ్నించారు కదా. ఇప్పుడు మీరు మిగతా ఛానళ్లలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న స్పోక్స్ పర్సన్ వాళ్ళు మాట్లాడే మాట కానీ యాస కానీ ఏ విధంగా ఉంటుంది? మేము ఒక్కటే అంటున్నాం, నీకు ప్రజాస్వామ్య విలువల్ని ఇచ్చింది ఏంటిది? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? పద్ధతి తప్పకు. నువ్వు కావాలని టార్గెటెడ్ గా రిపీటెడ్ గా ఆ ప్రశ్న దానిపైన మీరు ఒకసారి చూడండి, ఆ యూట్యూబ్ ఛానల్ మొత్తం అంటే అది కాదు. ఇప్పుడు ఒక విషయం ఒకే అంశం రామన్ విషయంలో ఒకే అంశం పైన పదే ఇన్నిసార్లు కేసులు అరెస్టులు అవసరమా అనేది క్వశ్చన్ కదా సార్. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే మీరు గతంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు తీసుకున్నా కానీ, లేకపోతే మల్టీ చైన్ సిస్టమ్ తీసుకున్నా కానీ వీటిపైన బాగా కేసులు అయ్యాడు సార్. నేనేమంటున్నా అంటే ప్రశ్న గారు ఎవరైతే రావని మాట్లాడిందో హిందువుల మనోభావాలను చాలా సందర్భంలో కించపరచడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సెక్షన్స్ ఏవైతే పెట్టిండో తను మాట్లాడే మాటలను పరిధి దాటిండు కాబట్టి అంటే ఇప్పుడు ఒక మాటలు ఒక సందర్భంలో నేను ఏంటంటే వేరే మీటింగ్లకు వెళ్ళి డైరెక్ట్ వచ్చిన కాబట్టి నేను ఇప్పుడు నాకు అవన్నీ పాయింట్స్ రాసుకునే ఉగ్రవాదులకు తను ఏమన్నాడంటే ఇప్పుడు పాకిస్తానోడు భారతదేశం పైన దండెత్తితే అది దేశ సార్వభౌమత్వానికి సంబంధించినది, వానికి కూడా మనోభావాలు ఉంటాయి కదా తీవ్రవాది కంటే. ఇంకా నువ్వేం మంచిరా బాబు, నువ్వు ఇంకా దేశం ఎందుకు, ధర్మం ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, మరి ఇంత ఉన్న మిలిటరీలు ఎందుకు, ఇంతమంది చనిపోయి మనకు దేశంకి ఎందుకు, మనకి స్వతంత్రం ఎందుకు వచ్చింది? తీవ్రవాదికి కూడా మనోభావాలు ఉంటాయని చెప్పి నువ్వు వానికి సపోర్ట్ చేస్తే నీకేం బతుకు అంటున్నా. నువ్వేం మాట్లాడుతున్నావు అంటున్నా. నువ్వు ఏ విషయాల పైన మాట్లాడుతున్నావు? నువ్వేం జర్నలిజం చెప్పదలుచుకున్నావు? నీ ప్రజలకు ఏం చెప్తున్నావు? మనం ఇప్పుడు మన రాజ్యాంగం పైన ప్రమాణాలు ఎందుకు చేసుకొని ఉంటాము? ఈ రకమైన మాటలు మాట్లాడితేనా ఇదా పద్ధతి? ఇదా జర్నలిజము? దీన్ని జర్నలిజం అంటారా? దీన్ని ప్రశ్నించడం అంటారా? ఓకే, మీ 60 ఛానల్ ద్వారా నేను ప్రజలకు అడుగుతున్నా. ఓకే, ఒకటి కూటమి ప్రభుత్వంలో ఈ విధంగానే మాట్లాడితే ఎవరో గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక విషయం
సంపత్ నాయక్ గారు సంపత్ నాయక్ గారు ఇచ్చినాం. ఒక విషయం ఇక్కడ యూట్యూబర్స్ సరే వాళ్ళు ఏదో కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని విమర్శలు చేశారని అరెస్ట్ చేస్తున్నారు. మరి ఇదే వైసీపీకి చెందిన వాళ్ళు కూడా చాలా వరకు విమర్శలు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళపైన కూడా ఏమైనా కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పేర్ని నాని కావచ్చు, ఏ రకంగా పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాము. ఇక మొన్న మనం చూసాం కొడాలి నాని లాంటి ఏ రకమైన కామెంట్ చేశారు, వ్యక్తిగత విమర్శలు చేశారు. మరి వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నారని వీళ్ళపైన తీసుకున్నప్పుడు సార్ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరిపైన కేసులు పెట్టాలనుకున్నప్పుడు సార్ కృష్ణాంజనేయులు గారు నవ్వకండి, మీరు ఎందుకు నవ్వుతున్నారో అర్థమైతలేదు. ఎందుకనే సభ్యత పాటించండి అంటున్నా. అదే నవ్వకేం చేస్తారు, నవ్వు వస్తుందబ్బా. మీరు మాట్లాడితే ఖచ్చితంగా నవ్వు వస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే ప్రజలకు కూడా నవ్వు వస్తుంది కాబట్టి 11 సీట్లు ఇచ్చిండ్రు. అందుకని మీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఎలాగ వచ్చాయి. మీరు చేసే పనులు మీరు కూడా నవ్వు తెప్పించే విధంగానే ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు కృష్ణాంజనేయులు గారు అనడం వేరు, అరే కృష్ణాంజనేయులు వెధవ అనడం వేరు అంటున్నా. అందుకనే పద్ధతి మార్చుకోండి అంటున్నా. నేను ఏమంటున్నా, పద్ధతి మార్చుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ లో పోయి దళిత క్రైస్తవుల సభ అని పెట్టుకున్నారు. నువ్వు దానిపైన మాట్లాడాలి కానీ పవన్ కళ్యాణ్ నీ నోట్లో అని అంటారా? అది పద్ధతి? అవునయ్యా, నీ పవన్ కళ్యాణ్ ఏమేం మాట్లాడాడు, అదేనయ్యా చక్కగా మాట్లాడయ్యా అంటున్నా. అతను పవన్ కళ్యాణ్ లాగా యాక్షన్ చేస్తూ మాట్లాడాడు. ఏందయ్యా నవ్వొచ్చుదయ్యా, నవ్వు రాకుండా ఎలా ఉంటది? అవునయ్యా, మంచిగా మాట్లాడాలయ్యా. అయ్యా నేను అదే చెప్తున్నా, కృష్ణాంజనేయులు ఏదైతే అధికారం ఇచ్చింది మీరు ఈ విధంగా మీ భాషని తిట్టమనడానిక, అధికారం బూతులు మాట్లాడమనడానిక, మూడు పిల్లలు అనడానిక. ఒక నిమిషం కృష్ణాంజనేయులు గారు, నేను మీకు ఇస్తాను ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ అంటారా? మీరు ఏమంటున్నా, మీరు ప్రతిపక్షంలో ఉంటే, లేకపోతే మీరు న్యూస్ ఛానల్ వాళ్ళైతే, లేకపోతే మీరు జర్నలిజం వాళ్ళైతే చాలా హుందాగా ఇవ్వండి. అక్కడ ఆల్రెడీ మేము జనవాణి అనే కార్యక్రమం పెట్టుకున్నాము. అయ్యా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు మీరు ఇది చేయట్లేదు, పిఠాపురంగా ఇది చేయట్లేదు, లేకపోతే మీ మంత్రిత్వ శాఖలో ఏదైతే ఉందో ఇది మీరు కరెక్షన్ చేసుకోండి, లేకపోతే టీడీపీ మంత్రులు మంచిగా చేయకపోతే దానిపైన మీరు మాట్లాడండి. ఒక హుందాతనం ఉంటది. సంపత్ నాయక్ గారు ఒక నిమిషం సంపత్ నాయక్ గారు ఒక నిమిషం కృష్ణాంజలి గారు ఏమో మాట్లాడుతున్నారు. కృష్ణాంజలి గారు, ఇక్కడ ఒక అంశం అండి, నేను ఒకటే చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో వ్యవహరించి మీకు జర్నలిస్టుల మీద 3 ప్రముఖమైనటువంటి ఛానల్స్ అండి, ఛానల్స్ పేర్లు నేను చెప్పాను కదా, ప్రముఖమైనటువంటి శాటిలైట్ ఛానల్స్ పైన రిపోర్టర్స్ మీద నిర్భయ కేసులు పెట్టారండి. ఎందుకో తెలుసా? ఎందుకు నిర్భయ కేసులు ఏమని పెట్టారు? మహిళా పోలీసులు డ్రెస్సులు మార్చుకుంటుంటే వీడియోలు తీశారట, వాళ్ళ మీద నిర్భయ కేసు పెట్టారు. ఎందుకయ్యా? కారణం ఏంటి అని అంటే వాళ్ళు అమరావతికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాచికాన్ని చూపిస్తున్నారు కాబట్టి ఈ విధమైన అక్రమ కేసులు పెట్టారు. అదే తరహాలో కొన్ని జర్నలిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద రాజద్రోహం కేసులు పెట్టారు. జర్నలిస్టులు ఇవాళ ఫోన్ ఉన్నోడు ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ ఒకడు, గుర్తుపెట్టుకోండి. జర్నలిజం అనేది శాటిలైట్ ఛానల్ అని చూడండి. జర్నలిజానికి మీరు జర్నలిజం మీద సపరేట్ డెఫినేషన్, దాని సపరేట్ డిబేట్ పెడతాము. సంపత్ నాయక్ గారు ఒక నిమిషం ప్లీజ్. ఇక్కడ ఏదైతే పార్టీ ప్రభుత్వం వీళ్ళు అధికారం ఉందని చాలా బిరుసుతో వచ్చినట్టుగా కేసులు పెట్టి వేధింపులు గురి చేసినటువంటి వ్యవహారం ఉందో వాళ్ళ కర్రు కలిసి వాత పెట్టారు ప్రజలు. మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు. మీరు తప్పు చేస్తున్నారు. మీ పవన్ కళ్యాణ్ భాష మార్చుకోవాలి, మీ నాయకుల భాష మార్చుకోవాలి. నానాజీ ఎమ్మెల్యే భాష ఏంటి? ఎందుకు నువ్వు మాట్లాడే భాష ఏంటిది అంటున్నా. నేను ఇంతకు ముందు గౌరవంగా నీకు మాట్లాడితే అయ్యా అంటావా? అయ్యా అనుకుంటా మాట్లాడతావా? ఒక చట్టము, అదే విధంగా రావణ మాట్లాడితే ఇంకొక చట్టము. మీరు మాకు శుద్ధులు చెప్పేవాళ్ళు, మేము మీకు వినాలి. నీ గవర్నమెంట్ లో నీ సొంత చెల్లెకు న్యాయం చేయాలని నువ్వు మాట్లాడడానికి మళ్ళీ డిబేట్లు వచ్చినావా? ఇంతకెళ్ళి బాబు ఆస్తి ఇవ్వకుండా ఇంతకెళ్ళి తరమేశ్వరుడు ఫస్ట్ ఆయన వైసీపీ కాదు సంపత్ నాయక్ గారు, ఆయన సంపత్ నాయక్ గారు ఒక నిమిషం ప్లీజ్. సంపత్ నాయక్ గారు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, సీనియర్ జర్నలిస్ట్ ప్లీజ్.
చెప్పు. నువ్వు చేసినా మాట్లాడతావా? ఇదే నీకు మాట్లాడే అధికారం ఉందా? అసలు నువ్వు ఎందుకు వచ్చినావు కూడా నాకు అర్థమైతలేదు. ఇదే తరహాలో ఒక నిమిషం, please, sir. ఈ ప్రభుత్వం ఒక నిమిషం తిరుపతి నాయక్ సారీ మన సంపత్ నాయక్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్, మీరు ఒక నిమిషం ఉండండి ప్లీజ్, మాట్లాడండి. ఆనందం అన్నాడు. ఎవడు ప్రశ్నించొద్దు అన్నాడండి. నిన్ను ఎవరు ప్రశ్నించనొద్దు. ప్రశ్నిస్తాము అని పార్టీ పెట్టి మీ ప్రశ్న మర్చిపోయి వేరేవాడు ప్రశ్నిస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే పవన్ కళ్యాణ్ ఈ రోజున ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ప్రజలు. రావడే కాదు ఎంతో మంది ప్రశ్నిస్తారు. మీకు ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఇంకా 3 ఏళ్ళు ఉంటాయి. కాదు ఒకటి కృష్ణాంజలి గారు ఒక పాయింట్ ఇక్కడ, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా భాష మార్చుకోవాలని మీరు అంటున్నారు కరెక్టే, కానీ ఇప్పుడు రావణ్ మాట్లాడేందుకు కూడా ఆ రోజు మనం చూసాం కదా వీడియోలో ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇంతకుముందు రావణ్ మాట్లాడింది చట్టరీత్యా చర్యలు తీసుకున్నారు. రావణ్ అరెస్ట్ చేయడానికి తప్పు అనటం లేదు. రావణ్ మీద 4 కేసులు పెడితే బెయిల్ వచ్చింది. నువ్వు ఈ విధంగా ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ఎలా పెడతావు అనేది నేను అడుగుతున్నా. నీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ మీద పెట్టేస్తావా ఇలాగా? ఇక మీడియాలో ఎవరైనా రేపు పొద్దున మీరు రాజేష్ గారు మీ ఛానల్లో కూడా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇదిగో ఈ విషయంలో అవినీతి చేసింది, పవన్ కళ్యాణ్ శాఖలో అవినీతి జరిగిందంటే మీ మీద కూడా రేపు పొద్దున ఉగ్రవాద చట్టానికి సంబంధించినటువంటి కేసు పెడితే అదేమేనంటే మీరు అప్పుడు అలా మాట్లాడారు ఇప్పుడు ఇలా మాట్లాడారంటే సరిపోద్దా? అంటే వీళ్ళు బెదిరించాలనుకుంటున్నారా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళని ఉగ్రవాదులను బెదిరించాలని అనుకుంటున్నారా? మీ ఈ చట్టాలు పెడితే చెల్లుతాయా కోట్ల ముందు రేపొద్దున? మీరు 14 రోజులు పెట్టగలరు, లేదంటే మీరు ఆయన జీవితాంతం అతన్ని ఏమైనా జైల్లో పెడతారా? జైలు పెట్టగలరా అన్నారు. మీరు ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఇది పూర్తిగా అధికారం ఉందని అధికార బలంతో చేసినటువంటి వ్యవహారం. ఇందాక నవ్వారు, ఎందుకు నవ్వారు అన్నారు కదా. చట్టం తన పని తాను చేసుకోవద్దంటేనే నవ్వారు. ఎందుకంటే పంతం నానాజీ తిట్టినప్పుడు మొన్న ఎందుకు పవన్ కళ్యాణ్ సమర్థించాడు? పంతం నానాజీకి ఈ విధమైనటువంటి భాష దానికి ఆయనకు వర్తించదా? ఆయనకు చట్టాలు వర్తించవా? రావణ్ అరెస్ట్ చేయడానికి ముందే మాట్లాడాడు. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదా? మీ ఎమ్మెల్యే కాబట్టా? మీ ఎమ్మెల్యే అని మీరు ప్రజలు మీకు ఇచ్చింది 164 సీట్లు ఇచ్చి 20 ఎంపీ సీట్లు ఇస్తే 6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలలో ఉన్న ముసలమ్మను కొట్టిందంట. మీకు ఇచ్చింది అధికారం ఇచ్చింది ఎందుకు? అవినీతి చేసిన వాళ్ళని, అక్రమాలు చేసిన వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయండి, ప్రజాధనాన్ని కాపాడండి అని చెప్తే ఇంతవరకు మీరు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ లేదు. మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మీ పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పాడు కదా, వెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టచ్ చేయండి. మరి ఎందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరకి పోలేకపోతున్నారు? రావణ్ అనేటువంటి యూట్యూబర్ మీకు అలుసా? మీకెందుకు డైమండ్ రాణి అది ఇదే రోజా గురించి మాట్లాడారు కదా, రోజాకు సంబంధించినటువంటి ఆరుదాం ఆంధ్రలో అవినీతి ఉందన్నాడు కదా, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదేవిధంగా పెద్దిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి చూశాడు కదా పవన్ కళ్యాణ్. కాదు మొన్న అమర్నాథ్ కూడా కాదు అవినీతికి చేయలేనటువంటి ఈ ప్రభుత్వము యూట్యూబర్ల మీద మీరు ప్రతాపం చూపిస్తారా? గుడివాడ అమర్నాథ్ కూడా అన్నాడు కదా హోంమంత్రిని పట్టుకొని మేకప్ రానని, ఆమెను అతను కూడా అరెస్ట్ చేయాలి. ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందేనండి. తప్పు చేస్తే ఖచ్చితంగా అందరిని అరెస్ట్ చేయాలి. తప్పు చేసినాడు ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి న్యాయం ఎందుకు ఉంటుందని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అమర్నాథ్ అనలేదా మేకప్ రానని? తప్పే ఖచ్చితంగా. మీరు అప్పుడు డైమండ్ రాణి అన్నప్పుడు తప్పని మీరు ఒప్పుకుంటే మేకప్ రాణి అన్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరిని అరెస్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయాలి కదా. ఏం మీకేమన్నా కొమ్ములు ఉన్నాయా? అంటే ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతుంటే చూసుకు ఊరుకోవాలంటారా కృష్ణాంజలి గారు? మీరు కూడా ఒకటండి, ముఖ్యమంత్రిని ఒక పవన్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పట్టుకొని ఇష్టం ఉన్నట్లు మాట్లాడొచ్చు, అది కూడా కరెక్ట్ కాదు కదా. సరే మాట్లాడినప్పుడు ఏమైంది నేను అడుగుతున్నాను. నువ్వే నేర్పించావు పవన్ కళ్యాణ్ రావణ్ ఇలా తయారు చేసావని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అతను, పవన్ కళ్యాణ్ అభిమాని అతను. అలాంటి వ్యక్తిని ఈ రోజున పవన్ కళ్యాణ్ తయారు చేశాను. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టాలంటే అంశం నా ఆవేదన. రైట్ లక్ష్మణ్ గారు మీరు మధ్యలో వెళ్ళిపోయారు, మిమ్మల్ని అడిగే లోపు మీరు వెళ్ళిపోయారు. లక్ష్మణ్ గారు డిబేట్ ఉంది, మాట్లాడండి ప్లీజ్, మా టైం లేదు నాకు. రాజేష్ గారు ఇప్పుడు ఏంటంటే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఆయన గతంలో జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు, తర్వాత టీడీపీ కూడా సపోర్ట్ చేసి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా గొప్పగా మాట్లాడిన వీడియోలు కొలలున్న ఆయన యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆయన సానుకూలంగా మాట్లాడిన వీడియోలు ఏమి లేవు. ఆయన మాట్లాడిన వీడియోలు ఏంటంటే ఎక్కడైనా రాష్ట్రంలో అన్యాయం దళితులకు జరిగినా, నాకు ఎక్కడ ఏదైనా ఏ విషయంలో ఎక్కడైనా అన్యాయం జరిగింది, రేపులు మటలు జరిగినాయి, ఆడపిల్లల విషయంలో ఎక్కడ జరిగినా ఆయన ఒక ప్రశ్నగా గొంతెత్తి నినాదం ఆయన చేశాడు.
సో మొన్న ఏలూరులో జరిగిన జలశ్రావణ్ కుమార్ గారు ఈయన దళిత క్రైస్తవ సభలో మాట్లాడిన విధానం కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడినటువంటి మాటల్ని ఇమిటేట్ చేశారు. ఆయన ఈ విధంగా మాట్లాడారు, ఆయన భాషలోనే మాట్లాడుతూ ఉన్నాం, ఆయన యాటిట్యూడ్తోనే మాట్లాడుతానని మాట్లాడారు. కానీ ఆయన ఎక్కడో అసభ్య పదజాలంతో లేదులే, ఆయన కాస్త వ్యంగ్యంగా లక్ష్మణ్ గారు ఒకటి ఆయన వాక్యాలు చూసా కాస్త వ్యంగ్యంగా ఉన్నాయిలే, ఏం పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు ఏం లేవులేండి. ఆయన మాటలు, ఆయన వే ఆఫ్ టాక్, ఆయన నడవడికి అవన్నీ కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. అది దాంట్లో తప్పే లేదు. ఖచ్చితంగా ఆయన మీరేమని అనుకోండి, సరే అతను చేసింది తప్పే, అతని పైన చర్యలు తీసుకొని తప్పే. పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు ఏం మాట్లాడలేదండి. అతను నేను యూజ్ చేయను కానీ, అతను ఎక్స్ప్రెషన్స్ అవి నేను యూజ్ చేయను కానీ అది కాస్త తప్పే. ఇలాంటివి గుర్తుపెట్టుకో. ఇప్పుడు రేపు మీరు అధికారంలోకి రావచ్చు, సో వీళ్ళు ఈ రకంగా ముఖ్యమంత్రి పైన, మీ నాయకుడి పైన కూడా విమర్శలు చేయొచ్చు. సో ఏదో ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ అయితే పడాలి కదా. ఇలా ఉందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి ఒక మంచి టార్గెట్ చేసి అది కరెక్ట్ కాదు కదా. సరే మీరు ప్రశ్నించాలి, ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రశ్నించాలా, ఎస్ పబ్లిక్ సమస్యల పైన ప్రశ్నించండి. ఎస్ మీరు హామీలు అన్నారు, ఏమైంది చేయట్లేదు, మీరు ఇదన్నా అవి కదా ప్రశ్నించాల్సింది. ఇవి అవసరం లేదు కదా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయితే ఈయనకేం అవసరము, ఆయన ఎవరితో వెళ్తే ఈయనకేం అవసరము. రాజేష్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. మరి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని చెప్పి సంబోధించి మాట్లాడారు, బోసడీక అని చెప్పి సంబోధించి మాట్లాడారు, అనేక రకాలమైనటువంటి పదజాలు వినియోగించారు కదా. మరి ఒక రాష్ట్ర సీఎంని అలాగ మాట్లాడచ్చా? మీ కొడాలి నాని మీరు మాట్లాడొచ్చా? కొడాలి నాని వ్యక్తిగతంగా విమర్శలు చేయొచ్చా? ఇంట్లో ఉన్న మహిళల గురించి కొడాలి నాని విమర్శలు చేయొచ్చా? వినండి సార్, కొడాలి నాని గారు కాదండి, వల్లభనేని వంశీ గారి గురించి వినండి సార్. వల్లభనేని గారి వంశీ గురించి మాట్లాడితే, వల్లభనేని వంశీ గారి గురించి ఏదైతే టీడీపీ అఫీషియల్ హ్యాండిల్, ఏదైతే ఫేస్బుక్, ట్విట్టర్, అలాగే యూట్యూబ్ ఛానల్లో చాలా అసభ్యకరమైనటువంటి పోస్టులు వల్లభనేని గారికి, అలాగే ఎవరో ఉన్నటువంటి అమ్మాయితో పోస్టులు పెట్టారు. ఆయన అప్పుడు టీడీపీ పార్టీలోనే ఉన్నాడు. ఆయన నారా లోకేష్ని అడిగాడు, సార్ ఏంటంటే నా పైన ఇలాగ పెడుతూ ఉన్నారని. మరి అటువంటి ఘోరంగా ఆయన మీద పోస్టులు పెట్టినప్పుడు మరి ఆయనకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది కదా, ఆత్మగౌరవం ఉంటుంది కదా. ఇప్పుడు ఓన్లీ నారా లోకేష్ గారు వాళ్ళ అమ్మగారే మహిళనా, ఆవిడకి ఆత్మాభిమానం ఉంటుందా? ఆవిడే ఒక మహిళ, మరి ప్రపంచంలో ఎవరు లేరా? మిగతా వాళ్ళ ఆడవాళ్ళు కాదా? వాళ్ళ ఆత్మకి రక్షణ కల్పించరా? వాళ్ళ ఆత్మగౌరవాలు ఉండవా? సో అందుకనే సార్ ఒకళ్ళు అన్న ముందు రెండో దెబ్బ మన మీద కూడా పడుతుందని తెలుసుకుని అనాలి. అప్పుడు వంశీ గారిని ఇదే నారా లోకేష్ చేసినప్పుడు మీరు భరించాలా? కాదు లక్ష్మణ్ గారు, నేను అదే అంటున్నాను. అందుకు ఇది ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కాబట్టి ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కాబట్టి ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు కదా. ప్రతి ఒక్కరి పైన చర్యలు తీసుకుంటున్నారు. రేపు మీరు వచ్చిన ఎవరు వచ్చినా ఇలాంటి పునరావృతం కాబోద్దు కాబట్టి చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం సార్. ఎవరు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడినా లేకపోతే దూషించినా, ఇంట్లో ఆడవాళ్ళు తిట్టినా తీసుకోవాలి. కానీ ఇంత ఘోరంగా ఇది మీరు అరెస్ట్ చేశారు, 4-5 స్టేషన్లు తిప్పారు. పిఠాపురం, మచిలీపట్నం, పాయకరావుపేట, అలాగే కోటిరెలుగా 4 చోట్ల 5 చోట్ల తిప్పారు. అక్కడేమో ఎవరండి చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా? ఇదే సంఘ విద్రోహ శక్తుల్లాగా, రౌడీల్లాగా, గూండెల్లాగా ఈ యొక్క జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ వచ్చి ఈ ప్రశ్నారావుని సంపాదనకు వస్తే ఏం చేస్తారు సార్? అంటే ఆ రంగం వస్తారా? రంగమైనటువంటి దాడులకు పాల్పడతారా? కోర్టు బెయిల్ ఇచ్చారు. చూస్తేమో యూఏపీ అంటే అన్లాఫుల్ యాక్టివిటీ ప్రొవిజన్ ఆఫ్ యాక్ట్ తీసుకొచ్చి ఆయన ఏదో రాజద్రోహం చేశాడు, ఆయన ఏదో అనకూడదు మాట్లాడినాడు, నాకు ఆయన నక్సలైట్ లో చేరిపోతున్నాడు, నాకు నక్సలైట్. ఒకటి ఒక విషయం అండి లక్ష్మణ్ గారు, ఒక పాయింట్ ఇక్కడ. ఇతని పేరేమో కాదు లక్ష్మణ్ గారు, ఒక పాయింట్. లక్ష్మణ్ ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మణ్ ఒక్క నిమిషం అండి. ఇతని పేరేమో జోసెఫ్ అంట. ఒక నిమిషం. ముందు నాకు ఈ నక్సలిజం బాగా ఆకర్షణంగా నాకు అయింది. నేను నక్సలైట్ లో జాయిన్ అవ్వాలని ప్రేరేపణ అయ్యాను. నేను వెళ్ళాను అడవిలోకి, మరి ఎందుకో తెలియదు వెనక్కి వచ్చాను. నాకు నక్సలిజం అంటే అంత ఇష్టమని మాట్లాడారు. అలాగే జలసాని సినిమా నక్సలిజం మీద తీశారు కదా, నక్సలిజం పైన తీశారు. ఆయనేమో ఒక పార్టీ పెట్టాడు, చల్లర పార్టీ పెట్టాడు, ఒక మంచి పార్టీ పెట్టాడు. మరి ఆ జనాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉండే జనాలందరూ నక్సలైట్లు అయిపోయారా? అంటే ఏదైనా నక్సలైట్ అయినప్పుడు మరి ఆయన అనుకూలించే అభిమానులు అయిపోయారా? విజయ్ కిరణ్ గారు ఒక నిమిషం ప్లీజ్. విజయ్ కిరణ్ గారు ఒక నిమిషం అండి ప్లీజ్. విజయ్ కిరణ్ సమయం లేదు. విజయ్ కిరణ్ గారు, ఏంటి ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది అనుకోలేమంటావా? దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు వైపు వీళ్ళంతా తప్పుపడుతున్నారు.
సార్ ఇక్కడ మనం అసలు ప్రధానమైన అంశం ఏంటంటే రావణ్ మాట్లాడినటువంటి వేదిక ఇంపార్టెంట్. రావణ్ మాట్లాడినటువంటి వేదిక ఆయన యూట్యూబ్లో కూర్చొని యూట్యూబ్లో ఆయన చేసినటువంటి మావోయిస్టులకో లేదా దేవి దేవతల గురించో లేదా భారత తీవ్రవాదుల గురించో మీరు చూస్తే అంటే ఇప్పుడు ఆ వీడియోలన్నీ మీరు అందరు చూసే ఉంటారు. రాముడి గురించి ఎలా మాట్లాడారు, లేదా హిందూ మతం గురించి ఎలా మాట్లాడారు, ఎలా మాట్లాడారు, అవన్నీ కూడా ఆయన ఛానల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు. పవన్ కళ్యాణ్ గారి గురించో ఇంకోరి గురించో మాట్లాడిన వేదిక ఏంటి? దళిత క్రైస్తవులకు సంబంధించిన వేదిక. ఆ వేదికలో ఆయన మాట్లాడేటువంటి వాటికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆ సెక్షన్లు మాత్రమే వేసి కేసు పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇతను జడా శ్రావణ్ కుమార్ కూడా ఆయన కూడా చాలా అసభ్యంగా అంటే పాయింట్ని పక్కకు నెట్టి కేవలం ద్వేషాన్ని ఒక రెండు వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ప్రయత్నం చేసినటువంటి శ్రావణ్ కుమారు అటు రావణ్ వీళ్ళిద్దరు కూడా చేసినటువంటి తప్పు ఆ స్టేజ్కి సంబంధించి ఇప్పుడు ఈయన పెట్టినటువంటి ఉపాధ్యక్షుడు ఏదైతే ఉందో అది దీనికి సంబంధించినటువంటిది కాదు. ఆయన యూట్యూబ్ ఛానల్ కేంద్రంగా చేసినటువంటిది. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. వారు చేసింది నిజంగా వీళ్ళందరూ చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధపడతా ఉంది రావణ్ పైన కేసు పెట్టారని. రావణ్ పైన కేసు పెట్టినారు, బాధపడుతున్నారు. ఓకే, అంటే ఒకటి విజయ్ కిరణ్ గారు ఒక్కో పాయింట్ ఇక్కడ అంటే విజయ్ కిరణ్ గారు ఏంటి ప్రభుత్వం పైన క్వశ్చన్ చేస్తే తట్టుకోలేకపోతున్నారా ఏంటి అంటే రేపు రాబోయే రోజుల్లో ఎవరు కూడా క్వశ్చన్ చేయొద్దు కూటమి ప్రభుత్వం పైన అనే ఈ రకంగా ఒక భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దేనికి సంబంధించి క్వశ్చన్ చేశారు చెప్పండి? ఏ క్వశ్చన్ చేయలేదు. వాళ్ళు కేవలం వాళ్ళ సొంత ఇమేజ్ కోసం వాళ్ళ తాపత్రయం అంతా కూడా కొన్ని దళిత క్రైస్తవులకి నాయకత్వం వహించాలా, మేము పెద్ద నాయకులు అని బార్గెయినింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి చేసినటువంటి వ్యవహారం మాత్రమే. గతంలో రావణ్ వెనుక ఏదైనా రాజకీయ పార్టీలు ఉన్నాయంటారా? కాదండి విజయ్ కిరణ్, ఈ రావణ్ వెనుక ఎవరైనా ఉన్నారనుకోవచ్చా? రాజకీయ నాయకులు ఎవరైనా ఉండొచ్చా? ఎందుకంటే సార్ ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్పాన్సర్షిప్ ఏదో లేకుండా అంత ఓవర్ అగ్రెసివ్గా రావాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకవేళ ఉన్నారనుకోండి ఖచ్చితంగా దానికి సంబంధించి విచారణ జరిగింది. దాంట్లో ఎవరు ఉంటే వాళ్ళు కూడా ఆ కేసుకు సంబంధించి వాళ్ళ బాధ్యులు అవుతారు. ఎవరు లేరనుకోండి విచారణలో రావు కదా. ఇక్కడ ఒకటి సార్, రాష్ట్రంలో ఏదో ఒక రకంగా అశాంతి నెలకొల్పాల అనేటువంటిది వాళ్ళ ప్రయత్నం. కాబట్టి ఆ దళిత క్రైస్తవులకు సంబంధించిన అంశాన్ని కేంద్రంగా చేసుకొని గతంలో తుని సంఘటన కేంద్రంగా చేసుకొని గొడవలు సృష్టించాలా, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు దళిత క్రైస్తవులను కేంద్రంగా చేసుకొని గొడవలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ పప్పులకు కఠినంగా ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చట్టపరంగా వారు చేసిన తప్పులు మాత్రమే, అక్కడ కక్ష సాధింపు ఏముంది, వారికి భయపడేది ఏముంది అంత. సార్ ఆ స్టేజ్ మీద ఎంతమంది మాట్లాడారు? అడిగే పాయింట్ ఏంటంటే ఆ స్టేజ్ మీద పదుల సంఖ్యలో మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే ఎందుకంటే ఆ విధంగా మాట్లాడారు. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ మాట్లాడాడు, ఆయన వచ్చినటువంటి ఆ వేదికకి సంబంధించి దళిత క్రైస్తవ హక్కుల గురించి మాట్లాడారు. ఒక మాస్టర్ గారు మాట్లాడారు దళిత క్రైస్తవ హక్కుల గురించి. వీళ్ళు ఈ విధంగా మాట్లాడి రెచ్చగొట్టి నాలుకలు కోస్తాము, వాళ్ళని చంపుతాం, వీళ్ళని చంపుతాం అనేటువంటి మాటలు మాట్లాడటం రాంగ్ అనేటువంటి మాట అందరం ఒప్పుకుంటున్నాం. కాబట్టి వాళ్ళపైన కేసులు పడ్డాయి. ఈ సెక్షన్ సంబంధించి మాత్రం పూర్తిగా యూట్యూబ్ ఛానల్ కేంద్రంగా చేసిన తప్పులకు మాత్రమే. ఇక్కడ ఈ ప్రభుత్వం ఎవరికి భయపడేటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే మేము ఎవరైనా ఎక్కడికైనా వెళ్తుంటే ఎవరిని హౌస్ అరెస్టులు చేయట్లా. ఎవరు ఎక్కడ కావాలి అక్కడ స్వేచ్ఛగా వెళ్ళి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఓకే రైట్, చూద్దాంలే ఏం జరుగుతుందో చూద్దాం. అంటే నేను ఇంతకుముందు అన్నట్లు ప్రభుత్వం సరే ఏం చేస్తుంది ఏంటంటే ప్రజలన్నీ గమనిస్తుంటారు. మనం ఏం చేసినా కూడా సరైన సమయంలో సరైన జవాబు చెప్పే అవకాశం అయితే ప్రజలకు ఉంటే చూద్దాం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్న విజయ్ కిరణ్ గారికి, అదేవిధంగా సంపత్ నాయక్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా రేగడ లక్ష్మణ్ గారికి చర్చలో పాల్గొన్న మీద ధన్యవాదాలండి. ఏదో చూసాం కదా, మొత్తానికి ఏదైతే ఉన్న ప్రశ్న రావణ్ ఏదైతే యూట్యూబర్ ఉన్నాడో అతను చేసింది ముమ్మాటికి తప్పే, ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా చెప్తున్నాను. ఎందుకంటే సరే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవాలి, ప్రజా సమస్యలపైన కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలపైన ఎండగట్టాలి తప్ప ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వ్యక్తులపైన విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వం ఎవరి స్వచ్ఛ వాళ్ళకు ఉంటుంది, అంతే తప్ప వాళ్ళ పర్సనల్ ఎజెండాగా వెళ్ళి పర్సనల్గా వెళ్ళి అతన్ని టార్గెట్ చేసి విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో రావణ్ చేసింది అయితే తప్పే అనేది అంటున్నారు. సో ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తే, ప్రజా సమస్యలపైన క్వశ్చన్ చేస్తే మేము ఎవరిని అరెస్ట్ చేసేది లేదుగా, ఈ రకంగా వ్యక్తిగత విమర్శలు చేయడంతో అరెస్ట్ చేసామనేది చెప్తున్నారు. చూద్దాం, ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు ఏ నిజంగా రావణ్ తప్పు చేశారా లేక ప్రభుత్వం తప్పు చేసిందా, ఎందుకు చేశారు ఏందనేది సరైన సమయంలోనే ప్రజలే సమాధానం చెప్తారు. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి.